నమస్కారం, నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learncan టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు. పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పేపర్ 2 బిట్స్. స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం ఏది? జవాబు లార్డ్ మోయో తీర్మానం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1952 అక్టోబర్ 2. గ్రామీణ రైతులకు సాంకేతిక సహకారం, చిన్న పెట్టుబడిదారులకు సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది. జవాబు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి స్థాయి పంచాయతీ ఏది? గ్రామ పంచాయతీ. గ్రామ స్థాయిలో పంచాయతీ పరిధిలోని గ్రామ ఓటర్ల జాబితాలో రిజిస్టర్డ్ సభ్యుల సమూహం ఏది? గ్రామ సభ. పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీ గ్రంథకర్త ఎవరు? జవాబు పిసి మాథూర్. సర్పంచ్ పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ ఏర్పడితే దాన్ని ఎన్ని రోజుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది? జవాబు 120 రోజులు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లా పరిషత్లు ఉన్నాయి? జవాబు 22. మన రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి? జవాబు 1128. స్థానిక సంస్థల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కమిటీ ఏది? జవాబు రాయల్ కమిషన్. క్రింది వాటిలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన పన్ను ఏది? జవాబు వ్యవసాయం పన్ను, ప్రభుత్వ గ్రాంట్లు, ఇంటి పన్ను, భూమిపై స్థానిక పన్నులు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? జవాబు 1952 సంవత్సరం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు జనాభా. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అత్యధికంగా దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? సంక్షేమ కార్యక్రమాలు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఎక్కడ అమలు చేస్తారు? మండల స్థాయిలో. ఏ పంచాయతీరాజ్ సంస్థలు దేశ రాజకీయ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్నాయి? జవాబులు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్. మన దేశంలో బౌద్ధం వెలసిల్లిన కాలంలోనే స్థానిక సంస్థలు ఉండేవని పేర్కొన్నవారు ఎవరు? అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆదేశానుసారం ఎవరి అధ్యక్షతన సంఘం ఏర్పాటై పంచాయతీరాజ్ సంస్థలలో రావాల్సిన మార్పులను సూచించింది? ఇందిరాగాంధీ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నతాధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 1971. రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఎవరిని ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు? పంచాయతీ సమితి చైర్మన్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learncan టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్.